నిత్య జీవము, నిత్య శిక్ష. ఓకే, మనం ఇక్కడ 80 సంవత్సరాలు మా బ్రతికితే, దేవుడు చెప్పాడు 120 సంవత్సరాలు బ్రతుకుతామని చెప్పాడు. మనం ఎన్ని సంవత్సరాలు? దేవుడు 120 సంవత్సరాలు బ్రతుకుతామని చెప్పాడు. 120 సంవత్సరాలు ఖచ్చితంగా మనము దేవుని చిత్తానుసారంగా బ్రతికితే గనక 120 సంవత్సరాలు మనం బ్రతుకుతాము. మన యొక్క అతిక్రమం వల్ల, మన యొక్క పాపం వల్ల, క్రమశిక్షణ రాహిత్యం వల్ల మన వయసు అనేది తగ్గించుకుంటా వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ లెక్కల ప్రకారము, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారము మనిషి యొక్క ఆయుష్ 67 సంవత్సరాలుగా నిర్ధారించబడింది. ఎంత? దేన్ని బట్టి నిర్ధారించబడింది? ఫుడ్ను బట్టి, మన పనులను బట్టి క్యాలిక్యులేషన్ చేసి మనిషి ఇంతకంటే ఎక్కువ బ్రతకడం అని చెప్పింది. కానీ దేవుడు ఎంత చెప్పాడు? 120 చెప్పాడు. 60 అయినా 120 అయినా ఒక లిమిట్ అనేది భూమి మీద ఉంది. కానీ దీని తర్వాత లిమిట్ లేని జీవితము ఉంది. దానికి ఏజ్ లేదు, టైం లేదు. నిత్యము అన్నాడు. మీకు డెఫినెట్గా ఈ విషయం తెలియాలి. మన మరణము తర్వాత ఇదిగో లిమిట్ లేని, అంటే క్యాలెండర్లు ఏమి ఉండవు, టైం ఏమో ఉండదు, కానీ మన వయసు ఉంటుంది, కానీ వయసు అయిపోదు. కానీ ఎప్పటి వరకు ఉంటాం? నిత్యము ఉంటాం. ఇక్కడే షాకింగ్ విషయం ఏంటంటే, నిత్యము ఉంటారు కాబట్టి మీరు నిత్య శిక్షలో ఉంటారా, నిత్య జీవంలో ఉంటారా? ఇది కావాలి. ఎక్కడైనా టైం లిమిట్ లేకుండా ఉంటారు. నిత్య శిక్ష అయినా, నిత్య జీవమైనా టైం లేకుండా ఉంటారు. కానీ ఎక్కడ ఉంటాము అనేదే ప్రాముఖ్యం.